3, 4, 5, 6 అని నంబర్స్ తీశారు. అందరు నిలబడ్డారు. గుడారాలు వేశారు. ఆ గుడారాల్లో క్షీరాన్ని ఇచ్చేటువంటి జంతువులన్నింటినీ పెట్టామన్నారు. క్షీరం, పాలు, ఆ పాలు ఇచ్చేటువంటి జంతువులు పెట్టారు. వీళ్ళందరి చేతిలో ఖాళీ క్యాన్స్ ఇచ్చారు. ఎవరైతే లోపలికి వెళ్లి క్యాన్ నిండా పాలతోటి బయటికి వస్తారో వాళ్లే చీఫ్ మినిస్టర్. ఇది చిన్న పరీక్ష అంతే. సరే, ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. క్యాన్ తీసుకుని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళారట ఆ తనకు ఎదురుగా ఉన్న గుడారంలోకి. ఎంత స్పీడ్గా వెళ్ళారో అంత స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చారు. క్యాన్లో ఓన్లీ సగం వరకే పాలు నిండున్నాయి. దానికి ఆయన అడిగారట, ఏంటి సార్, ఏంటి సగమే మీరు పాలు పిత్తుకొచ్చారంటే, దానికి చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటున్నారు, మా పేరు వెళ్ళంగానే లోపలికి పోయాను, వెళ్ళంగానే పాలు వెతకాలని ఉపక్రమించాను. నేను వెతుకుతూనే ఉన్నాను. పైనుంచి పాలు క్యాన్లో పడుతున్నాయి. కానీ క్యాన్కి ఎవడో కింద ఒక్క పెట్టాడు, కింద నుంచి కారిపోతున్నాయి. ఇది నేను కాదు, పాలక పక్షం వాళ్ళు వేశారు, కావాలనే కుట్ర పన్నుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకునేది లేదు. నేను ఆ రకంగా ముందుకు పోవాలని ప్రశ్నిస్తున్నాను. ఎవరితోనా జడ్జింగ్ జరిపిద్దాం, సిట్టింగ్ జడ్జితో న్యాయం జరిపిద్దాం. నేనే సీఎం. సార్, హాఫ్ క్యాన్ నిండింది, మీరు సీఎం అవడానికి లేదు. పక్క మెగాస్టార్ చిరంజీవి గారు పరిగెత్తారు. ఆయన కూడా క్యాన్ తోటి వచ్చారు, కానీ క్యాన్ అంతా ఎర్రగా ఉంది. అందరూ అడిగారు, ఇదేంటి సార్, పాలు ఉండాలి, పాలంత రెడ్డి కాదు. నేను కూడా లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను జంతువుని కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను. చూడగానే అది ఏమనుకుందో ఏమిటో, కేవలం మీ మానవ మాతృలే కాదు, మేము కూడా రక్తదానం చేస్తామని చెప్పి అది క్యాన్ నిండా రక్తాన్ని ఇచ్చింది. కాబట్టి ఈ రక్తం, పాలు రెండు విలీనం అయిపోయాయి. ఆ విలీనాన్ని నేను ఈ విధంగా మీ ముందుకు తీసుకొస్తున్నా. విలీనాలు మిలీనియాలు లేవండి, మాకు కావాల్సింది పాలు, రక్తాలు కాదు. పక్క జరగండి అన్నారు. ఆయనను కూడా పక్కకు పెట్టారు. తాపీగా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన లోపలికి పరిగెత్తాడు క్యాన్ తోటి. పరిగిన తర్వాత వచ్చాడు. క్యాన్ నిండా పాలున్నాయి, కానీ లాక్టోమీటర్ వేసి చూశారు. చూసిన తర్వాత దానిలో సగం పాలు, సగం నీళ్లున్నాయని తెలిసి అదే పనిగా లోపలికి పోయినాను. ఐ వాజ్ వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్. పాలు పితకటానికి పోతే అధిష్టానం నుంచి సిగ్నల్ రాలేదు. ఏం చేయాలి అర్థం కాలేదు. చేసేది ఏమిలే, చెప్పింది ఏమిలే. అది ఎక్కువ నీళ్లు తాగి ఇస్తే నేనేం చేసేది. దట్స్ వై ఐఎమ్ టెలింగ్, గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. సార్, వన్ మోర్ గిన్ మోర్ ఏం లేదు సార్, పక్కగా జరగండి సార్. ఓకే అని పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. ఈ విషయం తెలుసుకున్నటువంటి హనుమంతరావు గారు వచ్చారు. కాంగ్రెస్ పెద్ద లీడర్ ఆయన వి హనుమంతరావు గారు. ఆయన వచ్చారు. నేను కూడా పోయినా భయ్, లోపల ఎప్పటి ఆవు దూడ మాకు పాత గుర్తు కాంగ్రెస్ ఉండే. అరే, గప్పుడు ఆవు దూడున్నప్పుడే మాకు ఆవుకు పాలెట్లా వితకాలో నేర్పించాలి. ఇప్పుడు వచ్చి వితకమంటే మేమేడ వితుకుతాం? అరే, వచ్చేటాడో వాడు తెలియదు, పోయేటాడో వాడు తెలియదు. మీరు మాట్లాడుకుని కొట్లాడుకుని మీరు ఒకటైపోతే మేము అవులాగాలమా? అరే, వాడేవాడో పోలీసు వాడు వచ్చి నువ్వు లోపలికి పోతానని నన్ను పచ్చకడి కొడతాడు. నేను ఇదంతా క్యాన్ లేదు కాబట్టి మేము ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత మమ్మల్ని లోపలికి దొలిర్రి, ఒకప్పుడు పిలిచకపోతే అడుగుర్రి. గిదెక్కడ పరిశాన్ వచ్చింది పడింది భయ్. బొత్స సత్యనారాయణ గారు వచ్చారు. ఆయనది ఒక వెరైటీ. ఆయనది ఏంటంటే, అందరు విలేకరుల సమావేశం పెడితే విలేకరుల సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఈయన అలా కాదు, విలేకరులనే ప్రశ్నలు అడుగుతుంటాడు. పాలేంటి, పితకడం ఏంటి, ఎప్పుడు పితుకుతారు, ఎవరు పితుకుతారయ్యా, నేను తిరిగెడతా, ఎందుకు వస్తా, రే రాంగదా, నువ్వు చెప్తే నేను వెళ్ళిపోయి పితికెత్తానా, ఎలా పితుకుతాను? ఇంద్ర ఎప్పుడు ఎవరు చెప్పలేదు మాకు, సోనియా గాంధీ చెప్పింది, ఫోన్ చేసింది నీకేమైనా, మరి చేయకపోతే ఎందుకు మాట్లాడుతున్నావా? కాబట్టి పితికేది నేను, పాలు తీసుకొచ్చేది నేను, చీఫ్ మినిస్టర్ అయ్యేది నేను, నీకేమవుతుంది? కాబట్టి అన్ని ప్రశ్నలు వేసాడు ఉల్టా.